హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డిజైనర్ బ్లౌజ్కి డిజైనర్ హ్యాండ్స్ని ఏ విధంగా ఆల్టరేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా ఒక క్లాత్ తీసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాను. ఈ హ్యాండ్ వచ్చేసి మీ యొక్క ఎగ్జాక్ట్ మెజర్మెంట్తోనే తీసుకోండి, ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు. ఒకవేళ మీకు లెంత్ కావాలి అనిపిస్తే లెంత్ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే. రిమైనింగ్ మొత్తం మీ యొక్క హ్యాండ్ లెంత్, హ్యాండ్ విడ్త్ ఎంతైతే ఉంటుందో అదే విధంగా ఇలా హ్యాండ్ అనేది ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇది యాక్చువల్గా నేనైతే దీనికి లైనింగ్ క్లాత్ను వేయట్లేదు. మీకు నచ్చితే ఫస్ట్ లైనింగ్ క్లాత్ని దీనికి జాయింట్ చేసుకోండి. ఇలా లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకున్న తర్వాత దీనికి ఇలా సెంటర్ పాయింట్ ఇలా తీసుకొని ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ హ్యాండ్ కోసం మనము ఇలా ఒక 2 ఇంచెస్ పీసెస్లో ఇలా ఒక చిన్న క్లాత్ని తీసుకోండి. ఈ క్లాత్ సైజ్ అనేది మీకు మీ ఇష్టం అండి, మీ డెసిజన్ బట్టి ఈ క్లాత్ సైజుని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న ఈ క్లాత్ని ఇలా సైడ్ అనేది ఫస్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఫస్ట్ ఒక సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని నేను ఇప్పుడు ఇలా పట్టుకొని ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు కనిపించడం కోసం ఈ స్టిచ్చింగ్ లైన్ అనేది నేను ఇలా డిఫరెంట్ కలర్తో వేశాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పిన్ సాయంతో దీన్ని రివర్స్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రివర్స్ ఫోల్డింగ్ తీసుకుని ఇప్పుడు మనం కుట్టుకున్న ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు అనేది కనిపించకుండా ఇలా చూడండి ఒక సైడ్ వచ్చేసి ఇలా పెట్టి ఈ సైడ్ అనేది స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు ఈ కింది భాగంలో, లేకపోతే ఐరన్ అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే జస్ట్ ఇలా ఒక స్టిచ్చింగ్ అయినా చేస్తున్నాను. ఈ కుట్టుని ఇలా మిడిల్లో పట్టుకొని ఇలా 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఇలా పట్టుకొని చూడండి ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఈ కుట్టున్న సైడ్ కాకుండా ఈ రివర్స్ సైడ్ ఉంది కదా, దీన్ని మనము ఈ మార్కింగ్ లైన్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ లైన్ దగ్గర ఇలా పెట్టుకొని పైకి ఈ కుట్టు అనేది పైకి ఉండేటట్టు, మన వైపు ఉండేటట్టు ఇలా పెట్టుకొని దీని మీద ఇక్కడ ఈ కొంచెం అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇది వచ్చేసి కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇది మీకు చూపించాలని నార్మల్ సిల్క్ క్లాత్ తీసుకున్నా, అందుకు ఇలా తిరుగుతుందండి ఇది. చూడండి, ఈ విధంగా ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇదే క్లాత్ని ఇలా ఒక 5 ఇంచెస్ లెంత్లో ఇలా ఒక 5 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ వరకు లెంత్ తీసుకొని
ఈ లెంత్లో స్ట్రైట్గా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఈ పీస్ యొక్క లెంత్, ఈ లెంత్ వచ్చేసి మన ఈ హ్యాండ్ లెంత్ ఎంత ఉంటుందో ఆ హ్యాండ్ లెంత్కి ఇలా ఈక్వల్గా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికి ఈక్వల్గా 5 ఇంచెస్లో ఈ స్ట్రైట్ పీస్ అనేది ఫస్ట్ మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీస్ని ఒక సైడ్ వచ్చేసి మీకు కావాలంటే ఇలా జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ సైడు ఇలా లోపలికి కొంచెం ఇలా పెట్టి ఇలా స్టిచ్చింగ్ లైన్ అయినా చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇది జిగ్జాగ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇలాగే ఉంచుతున్నానండి. మీకు నచ్చితే ఇటు సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఒక సైడు. ఈ విధంగా ఒక సైడ్ ఫస్ట్ ఏదైనా సరే ఒకే సైడ్ చేసుకోవాలి, ఏదైనా సరే ఒకే సైడ్ అనేది చేసుకోవాలి. ఇలా జిగ్జాగ్ కావచ్చు లేదా ఫోల్డింగ్ కావచ్చు, ఒక సైడ్ మాత్రమే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని చూడండి, ఈ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు మనం తీసుకున్న ఈ 5 ఇంచెస్ ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని వచ్చేసి మనము ఇలా కుట్టుకున్న ఈ నాడా ఉంది కదా, ఈ నాడాకి ఇలా కింది భాగంలో ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పైకి పెట్టుకొని 1/2 ఇంచ్ మందంలో పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ నాడా ఉంది కదా, ఈ నాడా మీద కుట్టు పడకుండా ఇలా తీసుకొని కొంచెం ముందుకి చూడండి ఇలా పెట్టుకొని ఇటు సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తున్నా కదా, ఇక్కడ అనేది మీకు హోల్ కనిపిస్తుంది ఒకటి చూడండి. ఈ విధంగా హోల్ వచ్చేలాగా పెట్టుకొని ఈ నాడా దగ్గర అనేది హోల్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని నేను ఇలా చూడండి ఇలా పెట్టుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నా. ఈ పైన స్టిచ్చింగ్ చేసేప్పుడు కూడా మనం ఇక్కడ హోల్ పెట్టుకున్నాం కదా, ఆ హోల్ దగ్గర కుట్టు అనేది వేసుకోకూడదు. చూడండి, అక్కడి వరకు కుట్టు వేసుకుని అక్కడ అలా కొంచెం స్పేస్ వదులుకొని మళ్ళీ యువతల నుంచి కుట్టు అనేది స్ట్రైట్గా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ హోల్ని అలాగే పెట్టి ఇది అనేది ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పైకి, హ్యాండ్ పైకి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. ఇది మీకు ఇలా నీట్గా ఒకేసారి పెట్టుకోవడం రాకపోతే ఇలా పెట్టుకొని ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగా పట్టుకొని ఇలా సెంటర్లో ఒక చిన్న మార్కింగ్ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత చూడండి ఇలా పెట్టుకొని నీడిల్ దగ్గరికి ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ కుట్టు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా చిన్న కుచ్చులు అనేటివి పెట్టుకొని ఇలా మళ్ళీ దాని మీదనే ఊడిపోకుండా ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత
ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా మనకు, ఈ క్లాత్ మీద ఫస్ట్ ఒక లైన్ అనేది ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా నీట్గా కుచ్చులు పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర మనం ఇది తీసుకున్నాం కదా, ఈ నాడ అనేది ఈ హోల్ నుంచి చూడండి ఇలా పెట్టుకొని మీకు ఎంత సైజులో అనేది ఈ బటన్ టైపు ఎంత సైజులో కావాలో అంత సైజులో మనము ఇలా పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టుకొని మనం ఇక్కడ వేసే ఈ కుట్టును స్ట్రైట్గా కంటిన్యూ చేయడం కోసం నేను చూడండి చూపిస్తాను మీకు. చూడండి నేను ఇక్కడి వరకు కుట్టు వేసాను కదా పైన, ఇక్కడ వచ్చేసి హోల్ ఉంది. ఈ హోల్కి చూడండి ఈ కుచ్చుల సైజ్ అనేది మీరు తగ్గించుకోవాలనుకుంటే ఇంకా కొంచెం కూడా ఇలా కిందికి, కానీ కుచ్చులు ఇలా పెట్టుకోవడం వల్ల 3 to 4 అనేది కొంచెం లుక్ వస్తుందని నేను ఈ లెంత్లో పెట్టుకున్నా. మీరు తగ్గించుకోవాలి అనుకుంటే కనుక పూర్తిగా కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ మందంలో వచ్చేంత వరకైనా చిన్నగా కూడా ఇలా పూర్తిగా కూడా తగ్గించుకొని ఇలా కొద్దిగానే పెట్టుకోవచ్చండి. కానీ నేను ఇది కొంచెం లెంత్లో పెట్టాలనుకుంటున్నా, ఒక 1 ఇంచ్లో. దానికోసం ఇలా చిన్నగా కుచ్చులు పోసుకున్నా కదా. ఇప్పుడు ఈ నాడాన్ని తీసుకొని చూడండి ఇటు సైడ్ ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, చూడండి ఇటు సైడ్ చూపిస్తా. ఇక్కడ ఒక హోల్ ఉంది, ఈ హోల్లోకి ఈ నాడా ఉంది కదా, దీన్ని ఇలా రివర్స్లో తీసుకోవాలి. ఇటు సైడ్ తిప్పుకొని చూడండి ఈ నాడాని ఈ హోల్లో ఇలా లోపలికి పెట్టేసుకోవాలి. ఓకే, ఈ విధంగా లోపలికి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా వస్తుంది. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చూసుకొని ఫస్ట్ ఈ నాడాన్ని ఇలా సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. మీకు ఇంకా కొంచెం చిన్నగా కావాలంటే ఈ నాడాన్ని కొంచెం లోపలికి ఇలా లాగేస్తే చిన్నగా వస్తుంది. లేదు కొంచెం గ్యాప్ వదిలితే గిన చూడండి ఇలా. ఓకే, ఈ విధంగా ఇలా పెట్టుకొని చిన్నగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ మీద కూడా డైరెక్ట్ మనము ఇప్పుడు ఈ కంటిన్యూ చేసే ఈ స్టిచ్ అనేది డైరెక్ట్ దీని మీద వేసుకొని రావచ్చు. ఫస్ట్ దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ కుట్టుని ఇలా స్ట్రైట్గా వేసుకుంటూ రావచ్చు. చూడండి నేను ఇక్కడ ఆపేసాను కదా వీడియోను మీకు చూపించడం కోసం, అందుకే ఈ థ్రెడ్స్ అనేటివి ఉన్నాయి. వీటిని ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇది. ఇప్పుడు ఈ లోపల ఉండే ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల వైపు కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కన్నా ఈ రెండింటిని చూడండి దీన్ని ఇలా రివర్స్లో తిప్పేసి ఈ రెండింటిని పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే అవసరం లేదని చేయట్లేదండి, నార్మల్గా ఇలాగే వదిలేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ జిగ్జాగ్ చేసిన సైడ్ ఉంది కదండి మనకు, ఇలా ఒక సైడ్ వచ్చేసి ఈ సైడ్లో మీరు కుచ్చులు చిన్న చిన్నవి ఇలా రివర్స్లో ఇవి ఇలా పైకి పెట్టారు కదా, ఇక్కడ వచ్చేసి కొంచెం ఇలా చిన్న చిన్నగా ఇలా కుచ్చులు పెట్టుకొని
ఈ ఎండింగ్ వరకు కూడా ఇలా మీకు ఎక్కడైతే అందుబాటులో ఉంటే అక్కడ ఇలా చిన్న కుచ్చులు పెట్టుకొని దీని మీద సైడ్లు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి చూపిస్తా. ఇలా మీరు ఎన్ని కుచ్చులు అయితే పెట్టుకుంటారో అన్ని కుచ్చులు ఈక్వల్గా కనిపించడం కోసం ఇలా చిన్న చిన్నగా ఇటు సైడ్ కొంచెం కొంచెంగా అలా క్లాత్ని పట్టుకొని ఇలా పెట్టుకొని ఓకే ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా చూడండి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక చిన్న కుచ్చు అలా పెట్టుకొని ఈ స్ట్రైట్గా ఈ హ్యాండ్ ఎలా అయితే ఉందో ఆ హ్యాండ్ షేప్ వరకు ఇలా కుట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఈ క్లాత్ని ఐరన్ చేస్తే ఈ డిజైన్ అనేది మీకు నీట్గా కనిపిస్తుంది. ఓకే ఈ విధంగా కుట్టుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా చూడండి ఇటు సైడ్ కూడా ఇలా నీట్గా పెట్టుకొని ఈ హ్యాండ్కు సరిపోయే విధంగా ఈ కుచ్చులు పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఇలా డిస్టెన్స్లో కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ ఈ డిజైన్ అనేది ఈ విధంగా మనము ఫస్ట్ సైడ్లు అనేటివి ఆల్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇది నేను ఇలా జిగ్జాగ్ చేసుకోవడం వల్ల ఒక బటర్ఫ్లై షేప్ టైప్ కనిపిస్తుందండి. యాక్చువల్గా అది ఫోల్డింగ్ చేస్తే ఇంత లుక్ రాదు. ఇలా జిగ్జాగ్ చేసుకోవచ్చు కూడా. లేదు అంటే మీరు ఇలా కలరు డిఫరెంట్ కలర్ తీసుకుని పైపింగ్ అయినా సరే ఇక్కడ వేసుకోవచ్చు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా రివర్స్ వేసుకొని చూడండి మన హ్యాండ్ సైజు ఎంతైతే ఉందో అక్కడి వరకు పెట్టుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు చూడండి షేప్ అనేది హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. దీని మీద వచ్చేసి ఒక ఫ్లవర్ కానీ ఏదైనా సరే మనం దీనికి స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ హ్యాండ్ లెంత్ అనేది మీ ఇష్టం అండి. నేను వచ్చేసి వీడియోలో చూపించడం కోసం కొంచెం ఎక్కువ తీసుకున్నా. మీ ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యాండ్ లెంత్ని బట్టి దీన్ని ఇక్కడ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఇది 7 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు దీనికి నేను చూడండి ఇలా పెట్టుకున్నాను కదా, తీసుకుని ఇలా పెట్టి ఈ హ్యాండ్ అనేది ఇలా కదిలిపోకుండా చూడండి ఇక్కడ ఇలా ఓపెన్గా ఉంది కదా, ఇది ఇలా కదిలి రాకుండా వాష్ చేసిన స్టిఫ్గా ఉండడం కోసము ఇలా పెట్టుకొని ఇక్కడ వచ్చేసి నేను ఇలాంటిది ఏదైనా ఒక బీడ్ కానీ లేదా ఇలా వైట్ బీడ్ కానీ ఏదైనా సరే ఇలా పెట్టుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది స్టిఫ్గా చేసుకోవాలి. ఈ విధంగా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఈ హ్యాండ్ ఈ విధంగా ఉంటుంది చూడండి. వీటిని బీ స్లీవ్స్ అని కూడా అంటారు, లేదా బౌ స్లీవ్స్ అని కూడా పిలుస్తారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.